హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఇక్బాల్ భాష. నేను యూట్యూబ్ లో ట్రావెల్స్ వీడియోస్ చేస్తుంటాను. సో ఈ రోజు మా నెల్లూరులో చెప్పులు కొనడానికి అయితే వెళ్ళాను. చెప్పుల కాడి నుంచి మా నేరుగా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాను. సడన్ ప్లాన్ ఏమనుకోలేదు. I-20లో 7 మంది ఎక్కేసాం. నేరుగా బెంగళూరులో మన నంది హిల్స్ కి అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ మన 7 మంది కలిసి I-20లో. ఫ్రెండ్స్ చలిస్తుంది. నంది హిల్స్ क्या दिखना है ఆపున్నాం. సో ఇంకా టీ తాగేసి బయలుదేరుతున్నాం. ప్లాన్ అయితే సడన్ గా సెట్ అయింది. చెక్ పోస్ట్ వెహికల్స్ అని ఆల్మోస్ట్ వరుసగా అయితే ఆగిపోయి ఉన్నాయి. మొత్తం కార్స్ ఈ పక్క, బైక్స్ ఒకటి ముందుకు వెళ్తున్నాయి. మొక్కజొన్న బుట్ట కాలుస్తున్నారు బైక్. ఇప్పుడు బుట్ట తినడానికి వెళ్తే వెళ్తున్నా. 50 అంట ఒకటి, అది కాలుస్తున్నారు. టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 5 అవుతుంది. సో ఇంకా వెహికల్స్ అయితే ఇంకా పంపించలేదు ఇంకా బయటికి. సో ఎందుకంటే వరుసగా అయితే బండ్లు అయితే ఆపున్నాం. సో ఇంకా చలికి వేడిగా కంకి అయితే తిందామని వచ్చాను. 50 రూపాయలు అంట ఒకటి. బండ్లు అయితే భయంకరంగా ఆగిపోయి ఇంకా పోలా. స్వీట్ కార్న హాట్ ఎమ్మి టేస్టీ ఏలేమమ్మకు ఆడక ఇబ్రాహిం టేస్టీ మామూలు స్వీట్ కార్న్ కాల్ తీసుకుని ముస్లామే పర్వాలా 50 రూపాయలు తీసుకుంది. మా ఇంటి దగ్గర అయితే 20 రూపాయలే. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 1/2 అవర్ పట్టింది. ఓకే, ఇప్పుడు బయలుదేరేసాం. కొండపైనకి వెళ్తున్నాం నంది హిల్స్. సో మన ఈ టైంలో పొద్దున్న ఎందుకు వచ్చేసామంటే ఇక్కడ నేరుగా ఇక్కడ ఫాగ్ వస్తుంది, మంచు. ఆ మంచు కోసం వచ్చేసింది. కరెక్ట్ మనం ఎక్కే టైంలోనే మొత్తం మంచుతో కప్పబడిపోయింది. వ్యూ అయితే బయటికి సూపర్ ఉంది. చెట్లు అసలు ఏం కనబడటం లేదు. ఇంకా పైన కొండపైన వెళ్తే ఏ విధంగా ఉంటే చూడాలి. అసలు మన నెల్లూరు నుంచి అసలు అనుకోలేదు. సడన్ గా ప్లాన్ ఇది. బెంగళూరు చూద్దామని వచ్చేసాం ఫ్రెండ్స్. అది 7 మంది I-20లో రావాలంటే చాలా కష్టం. కానీ అందరూ ఒకసారిగా ఒకరి మీద ఒకరు చెప్పుకుని అయితే వచ్చేసాం. కానీ వ్యూ అయితే చూసారావా, బయట చెట్ల దగ్గర మంచు కురిసినట్టు, అంటే వాన కురిసినట్టు ఉంది మంచు. ఇక్కడ మన టికెట్లు తీసుకోవాలి. మనిషికి 20 రూపాయలు, కారుకి వచ్చి 100 రూపాయలు అంట ఎంట్రీ ఫీజు. దానికోసం మన లైన్లో అయితే నిలబడేసాం. టికెట్లు ఎంతమంది ఉన్నారు చూడదు. ఈరోజు ఆదివారం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ చెక్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ 20 రూపాయల టికెట్లు చూపించేసి అయితే ఎంట్రీ అయ్యాం లోపలికి. రైట్ సైడ్ లో చూస్తే ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి అసలు బండ్లు కనిపిస్తున్నాయి అంటే అర్థం కావట్లేదు ఎంతమంది జనాలు ఉన్నారు. సో అలా అసలు వాన పడినట్టే కానీ మంచు కురిసినట్టు లేదు. అసలు చాలా బాగుంది. అసలు ఈ టైం అంటే ఈ క్లైమేట్ లో రావడం అనేది సూపర్. అసలు చూసారా, కెమెరాలో కనిపిస్తుంది కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు హైలైట్. చల్లేస్తుంది భయంకరంగా. ఈ మంచి అంటారో ఏమంటారో అర్థం కావట్లా, కానీ హైలైట్ గా ఉంది వ్యూ మాత్రం. టైము సో టైం 6 అవుతుంది. భయంకరమైన ట్రాఫిక్ లోనే వచ్చి, కానీ మంచి వ్యూ అయితే. అంటే నెల్లూరు నుంచి అసలు ఎట్ట వచ్చాయని తెలియదు. చెప్పులు కొనుక్కుందామని బయటికి వెళ్ళాం. ఇంకా నెల్లూరు నుంచి నేరుగా నంది హిల్స్కి వచ్చేసాం. అందరు వస్తున్నాం. మొత్తం I-20లో 7 మంది అయితే వచ్చాం. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్టింగ్ గా సడన్ గా బయలుదేరి నైట్ అయితే వచ్చేసాం. వ్యూ అయితే సూపర్. అసలు మనుషులు పక్కన కనబడటం లేదు. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. చూసారా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ కానీ ఏం కనబడటం లేదు. మొత్తం మంచి. కానీ వచ్చాం. ఇంకా మన బ్యాచ్ అంత 7 మంది. సో కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. టైం ఇప్పుడు 6 అవుతుంది. చలి మాత్రం కేక. అసలు ఈరోజు ఆదివారం కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్పెషల్గా మీ నంది హిల్స్ మేము ఎందుకు వచ్చేసామంటే ఈ మార్నింగ్ టైంలో ఇక్కడ మంచు వస్తుంది. ఈ క్లైమేట్ కోసమే అంత దూరం వచ్చి మా నెల్లూరు నుంచి 390 కిలోమీటర్ల జర్నీ అది. అసలు మేము ఎలాంటి ప్లాన్ చేయకుండా నేరుగా అయితే వచ్చేసాం. సడన్గా 7 మంది కలిసి. సో ఇక కొండ పైనకి అయితే మేము వచ్చేసాం. పైన చూసారా ఈ ఎటువంటి క్లైమేట్. కింద నుంచి చూస్తే ఈ లైట్లు అయితే మాకు కనిపించే లైట్గా డిమ్గా అయితే. సో ఈ మంచు వల్ల మొత్తం
సో ఇక్కడ క్లైమేట్ ఇక్కడ స్పెషల్. దీనికోసం ఇంక బెంగళూరు నుంచి అయితే 70 కిలోమీటర్, మన నెల్లూరు నుంచి 390 కిలోమీటర్ వచ్చేసాం. ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాటంగానే క్లైమేట్ ఇంకా భయంకరంగా మారిపోయింది. చలి కూడా గాలి ఎక్కువైపోయింది, మంచు ఎక్కువైంది, చలి కూడా భయంకరంగా వేస్తుంది. మనం బన్నీళ్ళ మీద వచ్చేసాం. ఇంక మనం ఎలాంటి ఎక్కువ తీసుకురాలేదు, అంటే గుడ్లు అవి అనేది. సో ఇక్కడ పైన బజ్జీలు వేస్తున్నారు, మిరపకాయ బజ్జీలు, ప్లేట్ 50 రూపాయలు అంటే 5 ఇస్తున్నారు. సో టేస్ట్ చేయడానికి వచ్చాం. ప్లేట్ అది బాగానే ఉంది బజ్జీలు. సో ఇంకా మనం రైట్ సైడ్కి వస్తే ఇక్కడ వచ్చి మీరు అంటే నంది హిల్స్ అంటే ఒక ఫోటోలు ఫేమస్. ఎందుకంటే సన్సెట్ వస్తుంది కదా, సన్సెట్ వచ్చినప్పుడు ఇక్కడ మేఘాలు ఉన్నాయి కదా, కింద ఉంటే సూర్యుడు పైన ఉంటాడు. సో వీళ్ళ జనాలంతా ఈ చూడడానికి నిలబడినారు. కానీ ఈ మంచంతా కరిగి సూర్యుడు వచ్చే లోపల లేట్ అవుద్దని మనం అయితే బయలుదేరేసాం. రిటర్న్ అయిపోయాం. నా పైనుంచి కొండ నుంచి తిరిగేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఇక్కడే ఉండేసి. సో ఇంకా దారిలో అయితే ఇక్కడ క్లైమేట్ ఉంది, సరిగ్గా ఉంది. చూసారా చెట్లు, ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, ఫోటోలు తీయడానికి ప్లేసెస్ ఉన్నాయి, సీట్ అది కూర్చోడానికి కుర్చీలు, ఒక చిన్న టెంట్ హౌస్ లాగా కట్టినారు. ఇవన్నీ ఇదంతా ఫోటో షూట్ కోసం కట్టారు. చాలా బాగున్నాయి. కొన్ని ఫోటోలు అయితే దిగాం, చాలా బాగా వచ్చాయి. ఇంకా నేరుగా మనం వైట్ ఫీల్డ్స్కి అయితే వచ్చేసాం. అంటే వైట్ ఫీల్డ్స్ అంటే ఐటీ హబ్ బెంగళూరులో ఉన్నది, ఐటీ పార్క్ ప్లేస్. ఆడ మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ రూమ్కి వచ్చేసి ఈ నుంచి మనం చిట్పేట్కి అయితే వెళ్తున్నాం, సామాన్లు చీప్గా దొరుకుతాయని. ఇంకా ఆడ నుంచి మనం బస్ తీసుకున్నాం ఫస్ట్గా. ఇంకా బస్ తీసుకొని నేరుగా వచ్చి మెట్రో దగ్గర వచ్చేసాం. వైట్ ఫీల్డ్స్ మెట్రో అంట ఇది. ఈ నుంచి మనం టికెట్లు అయితే మొబైల్లో బుక్ చేసి ఈ నుంచి బయలుదేరుతున్నాం చిట్పేట. ఎందుకంటే ఇక్కడ చీప్గా సామాన్లు దొరుకుతాయంటే ఏదైనా కొనుక్కుందామని వెళ్తున్నాను మెట్రో. సో ఇక్కడ మెట్రో ఇన్ని స్టార్ట్ అవుద్ది ఇక్కడ వైట్ ఫీల్డ్స్ నుంచి. సో ఇంకా మేము లోపల వెళ్ళక ముందే ఇక్కడంతా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ అయిపోయిన తర్వాత అయితే మేము లోపలైతే మెట్రోలోనే వెళ్ళిపోతాం. మనం వైట్ ఫీల్డ్స్ నుంచి సో మనం చిట్పేట వెళ్ళడానికి మెట్రోనే మినిమం 1 అవర్ 10 మినిట్స్ పడద్దంట, 1 గంట 10 నిమిషాలు. సో దారిలో అయితే చూడవచ్చు అంటే ఐటీ కంపెనీలు అంటే చాలునే ఈ వైట్ ఫీల్డ్స్లో. అంటే ఐటీ పార్క్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడే అంతా ఉండేది. మా ఫ్రెండ్ రూమ్లో ఇక్కడే. నేరుగా మనం చిట్పేటకి అయితే వచ్చేసాం. ఓరి నేను అమ్మ, దీని జనాలు చూసి ఎట్టున్నారు, కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఇక్కడ చిట్పేట అంటే కానీ చీప్ వస్తువులు ఏం పనికిరా, అన్నీ వాడేసిన తప్ప ఏం లేదు. అసలు మనకి ఏం నచ్చలా. కనీసం 1.5 2 hours జర్నీ చేసుకుని మేము వచ్చేసాం. అంటే మేము బస్సు మార్చి మెట్రో మారి వచ్చింది ఈ చెత్త వస్తువులు చూడడానికే. వచ్చిన తర్వాత మాకు చాలా కోపం వచ్చేసింది. ఎంత ఉన్నాయి కదా 100 150 చీపే వస్తువులు, కానీ ఎంత యూజ్ అండ్ త్రో అంత వాడిని వీళ్ళు కడుక్కొని వచ్చి అమ్మేస్తున్నారు. వస్తువులన్నీ అలాగే ఉన్నావు. కనీసం 2 గంటలు వేస్ట్ అయిపోయింది. ఇంత దూరం వచ్చి నైట్ అంతా జర్నీ చూసి మా వల్ల కాలేదు. అందుకని నేను రిటర్న్ వెళ్ళిపోతాను. ఏం తినలేదు, అసలు ఏం నచ్చలో కూడా. ఇక్కడ పరిస్థితి ఇది. ఎండ అయితే భయంకరంగా ఉంది బెంగళూరులో అయితే. ఆడ చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది. సో ఇంక నుంచి ఇక వస్తువులన్నీ వేస్ట్ అని ఇంకా బయలుదేరిపోయాం రూమ్కి. మళ్ళీ ఈ నుంచి జర్నీ అయితే ఇంకో 1.5 2 hours పడుద్ది. మెట్రో మారాలి, బస్ మారాలి. ఇది వచ్చి టికెట్లు తీసుకున్నాం కదా, ఈసారి కాయిన్ తీసుకున్న ఎంట్రీ ఫీజు. ఇంకా అవుట్ అప్పుడు అది ఎగ్జిట్ ఐటమ్, ఆ కాయిన్ వేసేసి బయటికి వెళ్ళిపోవడం. ఇంకా ఆడి నుంచి మేము అలసిపోయామని నేరుగా బయలుదేరేసి మనం నెల్లూరు చిత్తూరు దగ్గర అయితే వచ్చేసాం, డాబా దగ్గరికి. అంటే అలసిపోయాం కాబట్టి జర్నీ రిటర్న్ అయిపోయాం. ఫుడ్ తినడానికి వచ్చేసాం. ఇంకా డాబాలో తినేసి ఈ నుంచి నేరుగా ఇంటికైతే బయలుదేరేసాం. ఎందుకంటే వీడియో చేయడానికి కూడా ఇంకా ఓపిక లేదు మనకి. ఎందుకంటే జర్నీ చేసి ఈరోజు నైట్ అంతా జర్నీ చేయాలి. మనకి నిద్ర లేనప్పుడు చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇప్పుడు ఇంక నుంచి నేరుగా తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చద్దు అనుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.